మన కాలర్స్ రెగ్యులర్ గా కాల్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యను తెలుపుతూ ఉన్నారు. మీ యొక్క స్టైల్లో వాళ్ళకి ఎంతో హ్యాపీగా అండ్ ఇన్స్పిరేషన్ గా చెప్తూ ఉంటారు. వాల్యుబుల్ టైం కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ రోజు కూడా కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడారు. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నిబ్బరగంగా కోడీశ్వరి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గుంటూరు అండి. గుంటూరు విజయవాడ వెళ్ళే రోడ్ లో. ఓకే ఓకే, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు భువనేశ్వరి గారు. మీ యొక్క సమస్యని రమ్య మేడం తోటి చెప్పుకోవడానికి కాల్ చేశారు. మేడం అయితే రెడీగా ఉన్నారు. మీ సమస్య అనేది చాలా క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి, ఓకేనా? సరే మేడం. రెడీ అండి, మాట్లాడండి. భువనేశ్వరి గారు నమస్తే అమ్మా. నమస్తే మేడం. అమ్మా చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే మా మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలు అయింది మేడం. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే మొదటి నుంచి అయినా కూడా పక్కన ఒకరు మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు ఒకరు మార్చి ఒకరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అసలు మెయింటైన్ చేయకుండా అనేది ఉండడు. అంటే ఎప్పుడు 1-2 years కి ఎవరో ఒక అమ్మాయిని మెయింటైన్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు మీరు. చేస్తారు మేడం. చేస్తున్నా కూడా ఇవన్నీ నీకు తెలిసి నువ్వు సర్దుకున్నావా తల్లి? ఏంటి మేడం? ఇవన్నీ మీకు తెలుసా ముందు నుంచే? మ్యారేజ్ అయినాక నాకు 2 సంవత్సరాలు తెలుసు మేడం, అంత ముందు అయితే తెలియదు. ఏం చేస్తాడమ్మా మీ ఆయన? ఫస్ట్ లో వరల్డ్ కప్ రోడ్ లో కల్సి హాస్పిటల్ మేనేజర్ గా చేశాడు. తర్వాత మళ్ళీ అంబులెన్స్ కొనుక్కున్నాం. ఇంకా అలా మెయింటైన్ చేస్తా ఉన్నాడు. మధ్యలో 4 సంవత్సరాలు మారేసి బాగున్నాడు. అన్ని మర్చిపోతాను, నువ్వే కావాలి, నాకు నాని కావాలని మారాడు. మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారమ్మా? పాప ఉంది మేడం, ఒక పాప కూడా మా పెళ్ళి 22 సంవత్సరాలు, పాప 20 సంవత్సరాలు. ఓకే అమ్మా, చదువుకుంటుందా? చదువుతుంది. అగ్రికల్చర్ ఇక్కడ విజ్ఞానంలో జాయిన్ చేసాం, అట్లా 3లో మేడం. అయితే అట్లా కంటిన్యూ చేస్తుంటే సరే పాప ఉంది ఇంకా ఏం చేసినా అమ్మా మీ ముగ్గురే ఉండేవాళ్ళ? మీ అత్త మామలు కూడా ఉంటారా మీతో పాటు? ఎవరే ఉంటాం మేడం. నేను మా హస్బెండ్ ఇద్దరమే గుంటూరులో ఉంటాం. మా మ్యారేజ్ అంటే మేము ఇద్దరమే ఉంటాము, ఇంకెవరు ఉంటాం. ఇక్కడ మా అత్తగారు బిడ్డలు దగ్గర ఉంటారు. ఓకే అమ్మా. సో స్టార్టింగ్ నుంచి మీ ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి. ప్రతి 1-2 years కి ఎవరో ఒక అమ్మాయిని మారుస్తూ కొత్త వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. చేస్తారు మేడం. మళ్ళీ ఏం జరిగిందంటే ఒక దగ్గర తాలూకా దగ్గర కూడా కేసు పెట్టేసి ఒక అమ్మాయి అలా 8 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఆ అమ్మాయి ఏమైనా కేసు పెట్టిందమ్మా మీ ఆయన మీద? అంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వేరే ఫ్యామిలీ పెట్టారు, కానీ కేసు పెట్టినంత వరకు నాకు తెలియలేదు. వాళ్ళ పేరెంట్స్ కేసు పెట్టేసి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లారు. 2 రోజులు అక్కడ ఉంచేసి వదిలేశారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని పెట్టింది ఆ కేసు? చేసుకొని రూమ్ కూడా పెట్టాడు మేడం. ఇల్లు కూడా తీసుకొని కాపురం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏం జరుగుతుందంటే 3 సంవత్సరాల నుంచి ఒక ముస్లిం సామా పరిచయం అయింది మేడం. నాకు మేము హౌస్ కట్టుకుంటుంటే మనీ అన్ని నేను కొన్ని మా హస్బెండ్ ఇస్తున్నా. ఇస్తుంటా ఈ ఇంటికి అప్పులు తెచ్చేసి మరి ఇంటికి పెట్టింది ఇంటికి పెట్టి పెట్టలేదు, తనకి పెట్టేసి అలా పరిచయం అయిన తర్వాత మా గృహ ప్రవేశానికి వారం ముందు పుట్టినరోజుతో ఫోటోలు దిగింది కనిపించి. తను మనవడు పుట్టినరోజు మళ్ళా ఫోటోలు కనిపిస్తేనేమో తర్వాత మా గృహప్రవేశం రోజులో గొడవలు ఎందుకని ఆగేసి గృహప్రవేశం రోజు నైట్ మా చెల్లి వాళ్ళ అమ్మాయికి ఇచ్చాను. చెల్లు చూడమ్మా నా చదువు లేదు, ఏముంది నా చెల్లు మా నిద్రపోయారు మర్చిపోయి. చూస్తే అది భయంకరంగా అసలు మా ఫోటోలు మేము చూడలేని ఉన్నాయి. ఎవరితో? మీ ఆయన తోట? ఎవరి ఫోటోలు అమ్మా అవి? అంటే వేరే ఆమెని చేసుకున్నాను అంట పెళ్లి. ఎవరో మీ ఆయన? అంతకు ముందు స్టోరీ కాకుండా ఇప్పుడు ఇది కొత్త స్టోరీ, 3 సంవత్సరాల నుంచి నడిచే స్టోరీ. అట్లా పెళ్లి చేసుకున్నట్టుంటే గృహప్రవేశం అయిపోయినాక గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఏమి చెప్పినా ఏమన్నా కొడుతున్నాడు. కొట్టేసి ఇల్లు కొట్టడము. మేము ఉండే దగ్గర ఎవరు లేరు, ఎక్కువ ఇల్లు లేవు. ఇంకా చిటుకుమంటే కొట్టేస్తున్నాడు. కాదమ్మా, ఇప్పుడు నీకు ఎవిడెన్స్ దొరికినాయి, నీకు ఆ ఫోటోలు ఎవరు పంపించారు? మాకు ఆ ఫోటోలు అంటే మా హస్బెండ్ సెల్ నుంచి మేము తీసేసుకున్నాం. ఓకే, ఆయన ఫోన్ లో మీకు ఇవన్నీ తెలిసినాయి?
అవి తీసుకొని ఏం జరిగిందంటే మా మధ్య అంటే సొంత అక్క చెల్లెలు అన్నదమ్ములు చేసుకున్నాం. ఓకే. మా మధ్య నాకు సపోర్ట్ గా మా చెల్లి ఆమె దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్నారు. అన్నయ్య ఇలా ఏంది అంటే అది ఏం చెప్పిందో తెలియదు వచ్చి మా మధ్యని కొట్టేసింది. అమ్మాయి వచ్చి మీ ఆయన్ని కొట్టిందా? మా ఆయనే మా మధ్యన కొట్టేసింది. దాంతో మీకేం పని ఆమె నచ్చి తిట్టాడని చెప్పేసి అదేం ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్న మీ మరిదిను వాళ్ళ ఆవిడ మీ సిస్టర్ లాంటి ఆవిడ వీళ్ళిద్దరూ కలిపి మీ ఆయన ఎవరికైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడ్డారు. అది తెలిసి మీ ఆయన మీ మరిదిని కొట్టాడు. కొట్టేసరికి ఆ ఫోటోలు బయట పెట్టారు. బయట పెట్టిన తర్వాత మేముండేది ఆర్టిస్ట్ కాలనీలో. ఆ వాటికి మొత్తానికి యూట్యూబ్ లో పెట్టేశారు దాని పరువు తీయాలని చెప్పేసి. మీ ఆయన పరువు కూడా పోతుంది కదమ్మా. అంటే మా అబ్బాయికి మైండ్ బాగోదు మేడం, సైకోలాగా తయారైంది. మెదడులో నరము పోయింది. అక్కడ హైదరాబాద్ లోనే సర్జరీ చేయించాం 8-9 సంవత్సరాల క్రితం. ఎవరికి? మీ ఆయనకా? మా మధ్య గారికి. నా కోపంతో అబ్బాయికి ఏం తెలియక పెట్టేసింది అలా. అమ్మా నువ్వు ఎవరి స్టోరీ మాట్లాడుతున్నావు తల్లి? మాదే మేడం. కాకపోతే మా మధ్య మా ఫోటోని పెట్టేశాడని చెప్పేసి అప్పటి నుంచి అందరికి తెలిసింది. మీ ఆయన మీరెందుకు ఒక నిమిషం అమ్మా, మీరు ఎందుకు వెళ్ళి అమ్మాయితో మాట్లాడారు అని మీ ఆయన మీ మరిదిని కొట్టాడు. మీ మరిదికి కోపం వచ్చి అవన్నీ సోషల్ మీడియాలో పెట్టేశాడు. పెట్టేసరికి ఇప్పుడు ఏమంటున్నాడంటే అందరికి తెలిసింది, నాకు అదే కావాలి, నువ్వు వద్దు, నా పరువు తీశారు, నాకు అమ్మాయే కావాలి, మీరు వద్దు అంటున్నాడు. వద్దంటున్నాడు. బయట సరే వద్దన్నావు కదా ఎందుకో అంటున్నా నేను. అట్లా వెళ్ళిపోవడం బయట ప్రపంచానికి అంటే మేము మనం బాగా వచ్చాము, బయట ప్రపంచానికి నువ్వు చెల్లాలాగా నాకు ఉండాలి. నాకైతే నువ్వు వద్దు, నీకేమి ఇవ్వను. మేము ఏదన్నా ఒక 10 రూపాయలు అడిగినా 10 సార్లు కొట్టేస్తాడు. నా కాడ లేవు, నేను తెచ్చుకోవాలా, నా దగ్గర లేవని. ఇప్పుడు అంబులెన్స్ సర్వీసు టోల్ అవి ఇవి మొత్తం నాకే పెట్టేసి రాత్రి 10ంటికి వెళ్ళిపోతాడు డైలీ. ఉదయం 5ంటికి వస్తాడు. పగలు నీ దగ్గర, రాత్రి ఆవిడ దగ్గరికి వెళ్తున్నాడు. పగలు మా దగ్గరకు ఉన్న మాకేం లేదండి, అసలు మాటలు కూడా ఉండవు. అంటే నేను ఈ కోపంతో మాటలు కూడా ఉండవు మాకు. మీరు వంట చేస్తే వంట తింటాడా, భోజనం చేస్తాడా? ఇష్టమైతే తింటాడు, లేదు చేశాను రమ్మంటే వెళ్ళిపోతాడు. ఓకే. ఇప్పుడు పాప ఏదన్నా డాడీ నాకు ఫీజు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలంటే నేను తెచ్చిపోతాను, నా దగ్గర లేవంటాడు. ఇలా ఎప్పటి నుంచి నడుస్తుందమ్మా ఫైనల్ గా? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి? ఒక్క నిమిషం అమ్మా, 2 సంవత్సరాల నుంచి మీ హస్బెండ్ పగలు మీ దగ్గర ఉంటున్నాడు, రాత్రి 10 అవగానే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ తెల్లారు వస్తున్నాడు, సంపాదించిందంతా ఆవిడకే పెడుతున్నాడు, ఇంట్లో సరుకులు గాని పిల్లల స్కూల్ ఫీజులు గాని ఏమీ మెయింటైన్ చెయ్యట్లా. మరి మీరెందుకు సైలెంట్ గా కూర్చున్నారు? మీకు ఇల్లు ఎలా గడుస్తుంది? నేను టైం చేసుకుంటాను చిన్న చిన్న ఇంటి దగ్గర.